So today we are going to learn about the questioning with do and does. సో డూ అండ్ డస్తో మనం ఇంకా వేరియస్ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే నువ్వు ఏం చేస్తావు రోజు, నువ్వు ఎప్పుడు లేస్తావు, నువ్వు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తావు, లేకపోతే నువ్వు రోజు న్యూస్ పేపర్ చదువుతావా, నువ్వు ఎవరితో వెళ్తావు, నువ్వు ఎవరితో ఆడుకుంటావు, ఇవన్నీ అడగడానికి మనకి ఈ క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇవి మనకి తెలియాలన్నమాట. సో మనకి ఆల్రెడీ 2 types ఆఫ్ క్వశ్చనింగ్ తెలుసు. ఏంటది? నువ్వు ఈ పని చేస్తావా, నువ్వు ఈ పని చెయ్యవా, రైట్? సో డూ యూ టాక్ టు హిమ్, నువ్వు అతనితో మాట్లాడతావా, డోంట్ యూ టాక్ టు హిమ్, నువ్వు అతనితో మాట్లాడవా, కదా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్, సో ద క్వశ్చన్స్ ఆర్, డూ యూ నీడ్ వాటర్, డూ యూ నీడ్ వాటర్, నీకు వాటర్ అవసరమా, నీకు వాటర్ కావాలా, డూ యూ వాంట్ వాటర్, యా, అదర్వైజ్ డోంట్ యూ నీడ్ హెల్ప్, నీకు హెల్ప్ అవసరం లేదా, డోంట్ యూ నీడ్ హెల్ప్, ఆర్ డోంట్ యూ నీడ్ దట్ బుక్, డస్ షీ ఆస్క్ యూ, డస్ షీ వర్క్ దేర్, ఆమె అక్కడ పనిచేస్తుందా, డజంట్ షీ వర్క్ దేర్, ఆమె అక్కడ పనిచేయదా. సో ఇలా మనకి పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్ అండ్ ప్రీవియస్ ప్రాక్టీస్ సెషన్స్లో బాగా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు, నువ్వు ఎవరితో వెళ్తావు రోజు ఆఫీస్కి, నువ్వు ఏం తింటావు, ఇలా రకరకాలుగా మనం అడగడానికి వీ హ్యావ్ 9 క్వశ్చన్ వర్డ్స్. సో ఇందులో మళ్ళీ ఎక్స్టెన్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. దాట్ విల్ డిస్కస్ లేటర్. ఫర్ నౌ వీ నీడ్ దీస్ 9 క్వశ్చన్ వర్డ్స్. సో లెట్ us డిస్కస్ ద మీనింగ్. వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది. ఇక్కడ నౌన్ వస్తుంది, ఇక్కడ ఎన్ స్టాండ్స్ ఫర్ నౌన్. విచ్ బుక్ డూ యూ వాంట్, విచ్ మూవీ డూ యూ, విచ్ టైప్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్, ఇలా అనమాట. విచ్ బుక్ ఏది, ఓకే. సో విచ్ పర్సన్ డూ యూ వాంట్ టు కాల్, ఇలా అనమాట. సో హూజ్, ఇక్కడ కూడా నౌన్ వస్తుంది. హూజ్ బుక్ ఇస్ దిస్, హూజ్ పెన్ ఇస్ దిస్, ఓకే. హూజ్ ఐడియా ఇస్ దిస్, లైక్ దిస్. హియర్ ఆల్సో యూ గెట్ అ నౌన్. హూమ్ ఎవరిని, ఓకే. హౌ ఎలా, హౌ డు యూ డూ దాట్ ఎలా చేస్తావు. హూ ఎవరు, ఓకే. సో దీని అర్థం మనకు తెలియాలి. సో ఏంటి, వాట్, ఎప్పుడు, వెన్, ఎక్కడ, వేర్, ఎవరిని, హూమ్, ఏది, విచ్. సో ఇది మనకి ఆల్రెడీ వచ్చేసి ఉండాలి. ఈ మీనింగ్స్ తెలియాలి, ఈ వర్డ్స్ అన్నీ తెలియాలి, ఓకే. సో నౌ లెట్ us see how to use these WH words along with the questions. సో మనకు ఆల్రెడీ పాజిటివ్ క్వశ్చనింగ్, నెగటివ్ క్వశ్చనింగ్ తెలుసు, ఇంట్రోగేటివ్ అండ్ పాజిటివ్ ఇంట్రోగేటివ్. లైక్ వాట్, డూ వి ప్లే, మనం ఆడతామా, అదర్వైజ్ డస్ హీ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, అతను చేస్తాడా, డజంట్ హీ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, రైట్. సో నౌ ఆ WH వర్డ్ ఆ డూ డస్ కన్నా ముందు మనం పెట్టాలన్నమాట. సో ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో WH వర్డ్ విల్ కమ్ ఇన్ ద బిగినింగ్, ఓకే. నౌ లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. వాట్ డూ యూ నీడ్, నీకు ఏం కావాలి, నీకు ఏం అవసరం. వాట్ డూ యూ నీడ్, ఓకే. డూ యూ నీడ్ ఇట్, నీకు అవసరమా. వాట్ డూ యూ నీడ్, నీకేం అవసరం, ఓకే. వై డూ యూ నీడ్, వై డూ యూ నీడ్, వై డూ యూ నీడ్, ఆర్ వై డస్ హీ నీడ్, హియర్ వై డస్ హీ నీడ్. సో ఇలా రకరకాల కాంబినేషన్స్ అనమాట. అతనికి ఎందుకు అవసరం, రైట్. సిమిలర్లీ వెన్ డూ యూ నీడ్ ఇట్, నీకు ఎప్పుడు అవసరం, ఎప్పుడు కావాలి. వెన్ డూ యూ వాంట్, వెన్ డూ యూ నీడ్. విచ్ వన్ డూ యూ నీడ్, హూస్ బుక్ డూ యూ నీడ్, యా. హూమ్ డూ యూ నీడ్, నీకెవరు కావాలి, హూమ్ డూ యూ నీడ్. సో లైక్ దిస్ we frame the questions. Now let's take a few more examples. Why do you want that, నీకు ఎందుకు కావాలి. Why do you want that, why do you want to know, why do you want to go, నువ్వు ఎందుకు వెళ్ళాలి, ఓకే. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు. లేకపోతే why do you want my pen, నీకు నా పెన్ ఎందుకు, రైట్. సో సిమిలర్లీ when do you want my pen, ఎప్పుడు కావాలి, రైట్. Now where do you work,
వేర్ డూ యూ వర్క్, నువ్వు ఎక్కడ పని చేస్తావు. ఓకే, వై డూ యూ వర్క్, నువ్వు ఎందుకు పని చేస్తావు. రైట్, సిమిలర్లీ విచ్ కంపెనీ డూ యూ వర్క్ ఫర్. రైట్, విచ్ కంపెనీ డూ యూ వర్క్ ఫర్, నువ్వు ఏ కంపెనీకి పని చేస్తావు. ఓకే, అండర్ హూమ్ డూ యూ వర్క్, నువ్వు ఎవరి కింద పని చేస్తావు. అండర్ హిమ్, హూమ్, ఇవి మనం నేర్చుకుందాం మళ్ళీ. ఈ నౌన్స్, అలాంగ్ విత్ నౌన్స్ ఎలా మనం క్వశ్చన్ చేయాలి డ్యూరింగ్ ద ప్రాక్టీస్ సెషన్ విల్ లెర్న్ క్లియర్లీ, బికాస్ వీ విల్ హ్యావ్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. మనం చూస్తూ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి then you'll understand very clearly. So here this is kind of a table to show you inni rakalga manam ee WH words ni interrogative sentences tho vaadొచ్చు అని చెప్పడానికి అన్నమాట. Now let me try to make more examples. Now how do you like it, నీకు నచ్చిందా. how do you like it, నీకు ఎలా నచ్చింది, నీకు నచ్చిందా అని అడగడానికి మనం అలా చెప్తాం అన్నమాట. Similarly, why do you argue, నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేస్తావు. డోంట్ ఆర్గ్యూ, నువ్వు ఆర్గ్యూ చేయకు. వై డూ యూ ఆర్గ్యూ, వై డోంట్ యూ అండర్స్టాండ్, వై డోంట్ యూ అండర్స్టాండ్, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు. వై డోంట్ యూ అండర్స్టాండ్. సిమిలర్లీ హూమ్ డూ యూ లైక్, హూమ్ డూ యూ లైక్, నీకు ఎవరంటే ఇష్టం. ఓకే, హూమ్ డూ యూ మీట్, నువ్వు ఎవరిని కలుస్తావు. రైట్, what help, what do you, why do you help, why do you help him, నువ్వు అతనికి ఎందుకు హెల్ప్ చేస్తావు. రైట్, why do you call me, నువ్వు నాకు ఎందుకు కాల్ చేస్తావు. why don't you call me, నువ్వు నాకు ఎందుకు కాల్ చెయ్యవు. రైట్, why doesn't he call me, అతను నాకెందుకు కాల్ చేయడు. why doesn't she call me, if she needs it, ఆమెకు అవసరమైతే she can call me. why doesn't she call me, నాకెందుకు కాల్ చెయ్యదు. సో లైక్ దిస్. Now with who we use this little differently. You can say who do you ask, నువ్వు ఎవరిని అడుగుతావు. who do you tell, నువ్వు ఎవరితో చెప్తావు. who do you like, whom do you like, who do you like, both are correct. సో నీకు ఎవరంటే ఇష్టం, నువ్వు ఎవరిని ఇష్టపడతావు. ఓకే, now who do you meet, నువ్వు ఎవరిని కలుస్తావు. సో ఇలా మనం హూని యూజ్ చేయొచ్చు. దాంతోపాటు హూ ఇంకొక ఎక్సెప్షన్, హూతో డైరెక్ట్గా ఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ హౌ, హూ టాక్స్ టు హర్, ఆమెతో ఎవరు మాట్లాడతారు. హూ టాక్స్ టు హర్. హూ వర్క్స్ హియర్, ఎవరు వర్క్ చేస్తారు. హూ హెల్ప్స్ యూ, నీకు ఎవరు హెల్ప్ చేస్తారు. హూ హెల్ప్స్ యూ. హూ టాక్స్, హూ కేర్స్. ఓకే, హూ కేర్స్ ఫర్ దాట్. సో ఇలా కూడా మనం హూని యూస్ చేయొచ్చు. సో ఇలా మనం ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ముందు ఈ WH వర్డ్స్ యూస్ చేసి మనం రకరకాలుగా ప్రశ్నలు అడగచ్చు అనమాట. సో ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా ప్రాక్టీస్ సెషన్స్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సీ యూ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్. Fantastic work. Good, well done. You completed today's lesson. So now is time to practice. ఎందుకు మనకి చూస్తే వస్తుందా ఇంగ్లీషు? రాదు. ఎప్పుడు వస్తుంది? మనం మాట్లాడితే వస్తుంది. కాబట్టి లెట్స్ గో టు ద ప్రాక్టీస్ సెషన్.